జూబ్లీహిల్స్ బైపోల్లో కమలం పార్టీ ప్లాన్ మార్చిందే. ఎన్నికల్లో కూటమి కట్టే ప్రయత్నాలు చేస్తోందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను దెబ్బకొట్టేందుకు టీడీపీ మద్దతు తీసుకుంటుందా? ఇక్కడ గెలిస్తే జీహెచ్ఎంసీలో లైన్ క్లియర్ అవుతుందని లెక్కలు వేసుకుంటుందా? ఇదే విషయంపై బీజేపీ హైకమాండ్ పెద్దలు టీడీపీ అధినేతతో చర్చలు సైతం జరిపారా? తెలంగాణలో బాగా వీసేందుకు కమలం పార్టీ ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించిన కమలం పార్టీకి దాదాపు 8 అసెంబ్లీ సీట్లు దక్కాయి. మరింత కష్టపడితే అధికారం దక్కించుకోవచ్చని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్న సమయంలో జూబ్లీహిల్స్ లో బైపోల్ కమలం పార్టీకి మంచి అవకాశంగా మారింది. ఇక్కడ బైపోల్లో గెలిస్తే గ్రేటర్ లో బాగా వెయ్యొచ్చని, ఆ తర్వాత రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవచ్చని హైకమాండ్ భావిస్తోంది. అయితే బైపోల్లో ఒంటరిగా వెళ్లకుండా కూటమిగా వెళ్లాలనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీ నేతలతో బీజేపీ నేతలు చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 2 పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నాయకత్వం హస్తినాలో ఒకసారి చర్చలు చేసినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు ఇదే కరెక్ట్ టైం అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. గతంలో ఇక్కడ టీడీపీ విజయం సాధించడంతో ఇప్పటికీ ఆ పార్టీకి కొంత ఓటు బ్యాంకు ఉందని, గెలుపులో తమ్ముళ్ల ప్రభావం ఉంటుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. సెటిలర్లు ఎక్కువ టీడీపీ వైపు మొగ్గు చూపుతారని, ఆ పార్టీతో కలిసి వెళితే విజయ తీరాలకు చేరుకోవచ్చని బీజేపీ సీనియర్లు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ బీజేపీ నేతలు జూబ్లీహిల్స్ లో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు. ఒకవైపు మాధవిలత, మరోవైపు లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ ను చుట్టేస్తున్నారు. ఒకవేళ పార్టీ హైకమాండ్ టికెట్ ఇస్తే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఒంటరిగా వెళితే ఆశాభంగం తప్పదన్న భావనలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 1,20,000 మందికి పైగా ముస్లిం ఓటర్లు ఉండడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. కానీ ఇక్కడ సెటిలర్ల మనసు గెలుచుకుంటే గెలవడం ఈజీ అనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. అందుకే కూటమిగా పోటీ చేసే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో కూటమి పార్టీల పాలన సాగుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ప్రజల ముందుకు వెళ్తే విజయం సాధించవచ్చని లెక్కలు వేసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అప్పటి నుంచి టీడీపీ ఓటు కాస్త తగ్గింది. అయినప్పటికీ గెలుపు ఓటముల్లో ప్రభావం చూపుతామని అంటున్నారు. కూటమికి చెందిన 3 పార్టీల ఓటు బ్యాంకుతో సులభంగా విజయం సాధించవచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ లో గెలిస్తే త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవచ్చని అంచనాల్లో రాష్ట్ర బీజేపీ పెద్దలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అటు ఢిల్లీ పెద్దలు కూడా బైపోల్లో సత్తా చాటితే రాబోయే ఎన్నికల్లో పార్టీ తన ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారట. ఈసారి గత ఎన్నికల మాదిరిగా 3వ స్థానానికే పరిమితమైతే భవిష్యత్తులో తెలంగాణలో అధికారం చేపట్టడం కలగానే మిగులుతుందని భావిస్తున్నారట. అందుకే ఈసారి ఎలాగైనా అధికారం కోసం గట్టిగా ప్రయత్నించాలని బీజేపీ పెద్దలు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని క్యాచ్ చేస్తే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని పార్టీ నేతలతో హైకమాండ్ పెద్దలు చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు గ్రేటర్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈసారి ఖచ్చితంగా
మేయర్ పీఠం దక్కించుకోవాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో 43 సీట్లు గెలుచుకొని విపక్ష పార్టీలను కంగుతినిపించారు. ఇంకాస్త కష్టపడితే సగానికి పై సీట్లు తమ ఖాతాలో వేసుకోవచ్చని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే కూటమిగా వెళితే భవిష్యత్తు ఎన్నికల్లో గ్రేటర్ పీఠంపై కాషాయ జెండా రెపరెపలాడడం పక్కా అంటున్నారు. అందుకే బైపోల్ ను కమలం నేతలు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తోంది. ఈ క్రెడిట్ ను రేవంత్ రెడ్డి ఖాతాలో పడకుండా కమలం పార్టీ పెద్దలు బీసీ నేతకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 2 పార్టీలను దెబ్బతీయడంతో పాటు నిజమైన బీసీ పార్టీ తమదేనని ముద్ర వేసుకునేందుకు బీజేపీ పెద్దలు సరైన అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.